నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత, కేరళ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు కొన్ని సందేహాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి సంబంధించిన రెమెడీస్ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఇప్పుడు సాధారణంగా చూస్తూ ఉంటాము, ఒక వాహనం మీద ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిన విధంగా వస్తారా లేరా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుత రోజుల్లో. అదేవిధంగా అసలు అంటే హోప్స్ అనేది వదులుకోవాల్సి వస్తుంది చాలా వరకు. ప్రమాదం ఎక్కడి నుంచి పొంచి వస్తుందో తెలియట్లేదు. అంటే ఒక వాహనదారులు, వాహనం నడిపించే వాళ్ళు, మనం ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళే వాళ్ళమే అలా ఆలోచిస్తే, వాహనదారులు ఇంకా కంప్లీట్ అదే జీవిత ఆధారంగా పెట్టుకొని ఉన్నవాళ్ళు ఇంకా డే అంతా మొత్తం ఆ రోడ్లపైన తిరగాల్సి ఉంటుంది. అలాంటి వారికి కానీ లేదు ఎవరికైనా సరే ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఏదైనా రెమెడీ ఉంటే వివరించండి. ఖచ్చితంగా ముందుగా మా స్వామివారి దానం చేసుకుని ముందుకు వెళ్దాం. స్వామి చేసిన వస్తువు తయారు అనేక బాలకని ఎరిమేలితమ శాస్త్రవేశ పరిగిరిచే హరివసుదన జ్యోతి స్వరూపం ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పరశురామదేవన్ వల్లభాయను స్వామి చేసిన ఏదైతే ఎన్ని లక్షల కోట్ల రూపాయల కారు ఉన్నా మనం తీస్తాం. మనం ఓనర్స్ కూడా తీస్తారు, తర్వాత అది నడిపించే వరకు పెట్టుకుంటాం. సరే తీస్తామని మనం దారి పొడుగున యాక్సిడెంట్స్ కానీ అనుకోకుండా ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి ఎలా చూసుకోవాలి. తర్వాత తరచుగా కార్లు చెడిపోతుండే, దారిలో చెడిపోవడం కానీ ఇబ్బంది పెట్టడం, అలా మన రిపేర్స్ వస్తుంటే కూడా ఎక్కువ రిపేర్స్ కాకుండా ఏం కాకుండా మనము ఎలా దాన్ని రెమెడీ, ఒక చిన్న రెమెడీ వల్ల చూసుకుంటే ఎలా ఎక్కువ రిపేర్స్ రాకుండా, తర్వాత ఎవరైతే ఓనర్స్ అయినా సరే, అంటే కారు ఓనర్స్ అయినా సరే, తర్వాత నడిపించే వాహనాలు నడిపించే వాళ్ళైనా సరే, ఏ విధమైన మంత్రం కానీ, అంటే కొన్ని ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు చూడు, కొంతమంది ఏం చేస్తారు, ఇష్టమైన దేవుడిని దండం పెట్టుకుని కారు తీస్తారు. అవును, అంటే కొన్ని వస్తువులు మనం కారులో పెట్టినట్టయితే మనకు శుభ సూచకంగా ఉంటాయి. దారి పొడుగున ఏ నకారాత్మక శక్తులు మనకేం తెలుస్తుంది. అవునండి, దారిన పొడుగున ఏ నకారాత్మక శక్తులు ఏ ఉన్నాయి, ఏ విధంగా మనకు అటాక్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుందో ఇబ్బంది. అలా కాకుండా దారి పొడుగున ఏమైనా నకారాత్మక శక్తులు ఉన్నా మనమే ఆ కార్ లోపలికి ఎంటర్ కాకుండా ప్రమాదాలు జరిగేది దానికోసమే. దారిలో పోతాడు ఏ నకారాత్మక శక్తులు కార్లో ఎంటర్ అయిపోయి దానికి సంబంధించింది ఏం కావాలి, రక్తం ముగితూ ఏం కావాలి కూడా అటాక్ చేసేసి దాని మీద గుద్దుకొని అన్న రక్తం సహాయ చేసుకుని వెళ్ళిపోతాయి అన్నమాట. దారి పొడుగున కొన్ని శక్తులు ఉంటాయి అన్నమాట, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లం అవుతుంది. అదొక విధంగా, అది కూడా ఎట్లా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఈ వాహనం నడిపే జీవనాధారం ఉంటుంది అన్నమాట. అవును, వారు డ్రైవర్ పనిచేస్తారు. తర్వాత క్యాబ్ డ్రైవర్స్ అని, ఆటో డ్రైవర్స్ అని, ఏదైతే నడిపించి ఊబర్ సర్వీస్ ఏదున్న వారందరూ కూడా ఒక చిన్న రెమెడీ చేస్తే వారి బిజినెస్ కూడా చాలా బాగుంటుంది, మంచి సక్సెస్ ఉంటుంది. తర్వాత వారు కూడా ఏదో సంపాదించేసిన కారు ఖరాబ్ అయితే వాళ్ళ కారుకి పెట్టేసిన డబ్బులు వృధా పోకుండా వారు ఎప్పుడు బిజినెస్ పరంగా చాలా బాగుండి మంచి సక్సెస్గా ఉండడానికి చేయడం. ఇందులో ఒకటి ఏంటంటే, మనం ఏదో అనుకుంటున్నాము, స్వామివారు కూడా రథం నడిపించారు కదా, అందరూ శ్రీకృష్ణ భగవానుడు మురళీధారుడు, మురళికి సంబంధించి ఉంటారు, అన్నీ ఉంటారు. గోపాలుడు ఎన్నో పేర్లు ఉన్నాయి. కాకపోతే పార్థసారథి అనే పేరు కూడా ఒకటి ఉంది స్వామివారికి. అంటే ఎప్పుడైతే రథం నడిపించాడో అప్పుడు స్వామివారి పార్థసారథి అని పెట్టారు. యుద్ధంలో పార్థసారథి అంటే ఒక్కొక్క అన్ని టెంపుల్స్ మురళి పట్టుకుని ఉంటాడు. అవునండి, అంటే ఇది పార్థసారథి టెంపుల్ వచ్చి కేరళలో ఉంది. అక్కడ చంద్రకొల పట్టుకుంటాడు, నడిపించే వాళ్ళు ఉంటారు కదా, అదే పట్టుకుంటాడు. అయితే ఎవరైతే నేను అనుకుంటుంది ఏంటంటే, చాలా మంది కూడా ఏంటి టీవీ ముఖ్యంగా ఉన్న ఐడ్రీమ్ పరంగా ఎవరైతే క్యాబ్ డ్రైవర్స్ అనుకోండి, ఎవరైతే డ్రైవర్ వాళ్ళందరూ యూనియన్స్ పెట్టుకుంటారు కదా, పార్థసారథులు పేర్లంతా డ్రైవర్ అని పిలవద్దంటే నేను పార్థసారథి అని పిలవండి. శ్రీకృష్ణ భగవంతుడు సమానం వీళ్ళంతా కూడా. అంటే వాళ్ళ రక్షగా, అంటే ఎంత బస్సు నడిపించిన, ఫ్లైట్ నడిపించిన, ట్రైన్ నడిపించిన, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని అందరూ కూర్చుట్టుకోండి. అంటే అర్జునుడు ఎలా ఉంటే శ్రీకృష్ణ భగవాన్ మీద నమ్మకం పెట్టుకుని ఎన్నికెళ్ళబడ్డాడు, నేను గెలుస్తానని. అంటే క్షేమమైన మార్గం, క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తాం మనమని భగవంతుడు ముందు నడిపిస్తున్నాడు. అతను ఎవరైనా కూడా అంటే శ్రీకృష్ణుడు భగవంతుడు సమానం, పార్థసారథి. ఆయన కోపం ఉంటున్నాడు, మనం ఎన్నుకున్నాం, అందరం పోతాం. అందుంచి వాళ్ళు శ్రీకృష్ణ భగవంతుడు సమానం, అందుంచే పార్థసారథి అని పిలవాలి అవసరం అయితే. అంటే ఆ ఉద్దేశం అలా ఉండాలి, అంటే రెస్పెక్ట్ ఉండాలి. రెస్పెక్ట్ తోటి ఉంటే చాలా మంచిది అన్నమాట. మనం అందుకు సార్ మన ₹1,00,00,000 కారున్నా, రోల్స్ ఏమన్నా వాళ్ళు నడిపించాల్సిందే. కాబట్టి వారు బాగుండాలని ఆలోచన. తర్వాత వీళ్ళందరూ క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, పార్థసారథులు అందరూ కూడా దాన్ని జీవనోపాధంగా తీసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ సొంత కారుని అటు ఇటు ట్రావెలింగ్ చేయించి ఆ విధంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, ట్రావెలింగ్ వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా వీరందరూ కూడా నా ఆలోచన ఏంటంటే, వీరందరూ ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ నుండి టెంపుల్ కట్టుకుంటే బాగుంటుందని.
టెంపుల్ కట్టియాలా? కట్టించుకుంటే బాగుంటుంది వాళ్ళు, ఎందుకంటే పార్థసారథి రూపాన్ని దర్శనం చేసుకోవాలి. యాక్చువల్ ఓకే. నెలకోసారైనా సరే, ఎప్పుడైనా సంవత్సరానికి వస్తారైనా దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆ వృత్తి మీదనే మీరు బతుకుతున్నారు కదా, అవును. ఆ రూపాన్ని కళ్ళని చూసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు అంటే కృష్ణుడి ఆరాధన ఎక్కువగా చేయాలి వాళ్ళు. పార్థసారథి రూపంగా, పార్థసారథి రూపంలో. ఇంకెక్కడైనా ఉన్నాయండి ఆలయంలో? కేరళలో అయితే ఉన్నది, తిరువనంతపురంలో. ఇప్పుడైతే ఇక్కడ అందువచ్చిన ఏంటంటే అక్కడ చాలా మంది దర్శనం చేసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ వాళ్ళు కూడా, ఇక్కడ మనం ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా, ఇండియా మొత్తంలో ఎక్కడైనా ఎవరు వాళ్ళు ఏ టెంపుల్ కట్టించుకోవాలనుకుంటే ఈ పార్థసారథి టెంపుల్ అని చంద్రకోల పట్టుకునే టెంపుల్ అనమాట. అన్ని ముళ్ళు పట్టుకుంటాడు, ఇది అలా పట్టుకుంటాడు శ్రీకృష్ణ భగవాన్. అలాంటి టెంపుల్ పెట్టుకొని చేసుకోవాలి. సరే, ఇదైతే వాళ్ళ అభిమానం, వాళ్ళకి సంబంధించింది, వాళ్ళ భక్తి వాళ్ళకి సంబంధించింది. కాకపోతే ఎలా వెళ్ళాలి, ప్రతిరోజు బయటికి వెళ్ళడం ఎలా వేయాలి. ఒక కారు, మన కారు అనుకోండి, మన కారు శుక్రవారం పూట ఎప్పుడు కడుగుతుండాలి దాన్ని శుద్ధిగా. శుక్రుడు వల్లనే మనకు లగ్జరీ వస్తాయి అన్నమాట. కారు వచ్చిన శుక్రగ్రహంతో, శుక్రవారం పూట కలర్ మంచిగా కడిగి పెట్టేసుకోవాలి కారు. అప్పుడు మనం కడిగినా ఎవరైనా పర్లేదు, రోజు కడిగినా కడగకుండా శుక్రవారం మొత్తం కడుక్కోవాలి కారు. ఎప్పుడైనా శుద్ధిగానే బయటికి వెళ్ళాలి కారు. సరే, ఇలా ఉన్నాయి. ఇంకా కూడా కారు లోపల నేను ఒక ముద్ర చెప్తాను, తర్వాత ఒక ఐటెం పెట్టండి, మీకు ఏ టెన్షన్ ఉండదు. కారు లోపల ఎప్పుడైనా కూడా 10 వెండి ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా, వెండి ఖర్జూర పళ్ళు ఒక రెడ్ కలర్ క్లాత్లో కట్టి మనం కార్లో పెట్టేయాలి. ఎండు ఖర్జూరనా, వెండి ఖర్జూరనా? వెండి డ్రై డేట్స్ రెడ్ కలర్ క్లాత్లో కట్టేసి కార్లో పెట్టేయాలి. ఇది ఒక సిస్టమ్. తర్వాత ఎప్పుడు కారు మనం తీసేటప్పుడు శ్రీకృష్ణ భగవాన్ పార్థసారథిని దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకొని ఒక ముద్ర చూపిస్తాను, దీన్ని ఈ పార్థసారథి ముద్ర అంటాం. దీన్ని ఇలా పెట్టేసాం మనం, ఓకేనా? ఈ చెయ్యి ఇలా ఉంది, ఈ రెండు ఏళ్ళు ఇలా మరిచేసి కింది 2 ఇలా పెట్టాలి. 2 ఏళ్ళు పైకి పెట్టేసి ఈ 2 ఏళ్ళు ముడిచేసి ఇది ఇలా పెట్టుకోవాలి. ఇది స్వామివారు కూర్చున్నట్టు ఈ 2 ఏళ్ళు, ఈ 2 కింద అశ్వాలు అనమాట. కరెక్ట్గా చేశారు. ఇది పార్థసారథి ముద్ద అంటారు. ప్రతిరోజు కారు మనం తీసేటప్పుడు స్వామివారి పార్థసారథి రూపాన్ని గుర్తు చేసేసుకొని ఇట్లా ఈ ముద్ర ఇట్లా పెట్టుకుంటే మనకు దేవుడి వల్ల క్షేమం కలిగి లాభం ఇంటికి వచ్చేస్తాం. దారిలో ఎటువంటి ప్రమాదాలు ఏవి లేకుండా భగవంతుడు విజయంగా ఇట్లా మన ఇంటికి తీసుకొచ్చాడు. అర్జునుడు వాళ్ళందరూ విజయం సాధించుకొని అదేవిధంగా మనందరం ఇంట్లో అంటే 100 మంది కౌరవులు కూడా శ్రీకృష్ణ భగవంతుడు వీళ్ళేం చేయలేకపోయాడు. అంటే ఎంత దుష్టశక్తులు దారిపడి మనల్ని ఎంత నకాల శక్తి ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నా స్వామివారు మన ఎంబడి ఉండి రక్షగా తీసుకెళ్తారు అన్నమాట. రక్షగా తీసుకెళ్ళి రక్షగా ఇంటికి తీసుకొచ్చేస్తారు. అంటే ఎవరైనా దీనివల్ల జీవనోపాధానం ఉన్న క్యాబ్ డ్రైవర్స్ కానీ పార్థసారథులు ఎవరు ఉన్నా కూడా వీరందరూ కూడా ఇలా ప్రతిరోజు కూడా ఇలా స్వామివారి దండం పెట్టుకొని ఈ ముద్ర వేయడం వల్ల వాళ్ళు కూడా సక్సెస్గా బయటికి వెళ్ళి సక్సెస్గా ఇంటికి వచ్చి డబ్బు సంపాదించడం. అంటే ఏదో సంపాదించింది మళ్ళీ దాన్ని రిపేర్కి పెట్టకుండా ఇబ్బంది పడకుండా ఏదో ఒక రిపేర్ 1000 రూపాయలు సంపాదించారు పాప, రిపేర్కి 500 మిలియగా డబ్బులు. అలా కాకుండా హ్యాపీగా తరచుగా ఎక్కడైనా యాక్సిడెంట్స్ అలాంటి కాకుండా అంటే ఇబ్బంది పడకుండా వారు కూడా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరికతోటి. ఇప్పుడు అంటే డ్రైవింగ్ లో ఉన్న పర్సన్ అయినా కార్ లో ఉన్న మిగతా పర్సన్స్ కూడా ఈ ముద్ర ఇవి చెయ్యొచ్చు అంటారా క్షేమంగా వెళ్ళి రావడానికి? ఓన్లీ స్టీరింగ్ పట్టుకున్న వాళ్ళు మాత్రమే చేయాలి. సరే, చిన్న ఏదైనా డ్రైవింగ్ అంటే ఫ్లైట్ నుంచి మొదలు పెట్టుకుంటే చిన్న సైకిల్ లాగా అనుకోండి, సైకిల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఫ్లైట్ దాకా ఎవరైనా పార్థసారథులే ముందు నడిపించే వాళ్ళు. మన అందుగురించి వారికి కూడా అలాంటి ముద్ర వేసేసి స్వామివారి ధ్యానం చేసుకుంటే హ్యాపీగా వెళ్ళి ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తాం. ఎలాంటి అంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా. అంటే ఏమంటారు కదా పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి పంపిస్తారు, క్షేమంగా వెళ్ళి లాభంగా రాడి. అందుకే క్షేమంగా వెళ్ళి డబ్బు పంపించుకుని లాభంగా వచ్చేస్తాం ఇంటికి. ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క కార్ అయినా బైక్ అయినా కూడా ఇంటి నుండి బయలుదేరమంటే ఆఫీస్కి బిజినెస్ ఏదో ఒకటి సంపాదించుకోవడానికి వెళ్తాం. అంటే వెళ్తాము దాన్ని సంపాదించుకొని వస్తాం. కాబట్టి అదే విధంగా ఇలా చేసి వెళ్తే ఇంకా సక్సెస్ ఎక్కువ ఉంటుందండి. ఇలా చేసేయడం వల్ల సక్సెస్ ఎక్కువ ఉంటే స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా ఇదే ముద్ర అండి. ఎవరైనా స్టీరింగ్ పట్టుకున్న అందరూ కూడా ముద్ర పార్థసారథి ముద్ర మళ్ళీ చూపించండి. ఇట్లా ఈ 2 పైన పెట్టాలి, కింద చిటికినేలు రవివేలు బయటకు ఉండాలి, గురువేలు స్వామివారి మూసేసేయాలి, బొట్టిన వేలు పైకి ఉండాలి. అంటే ఇక్కడ మనం రథం మీద కూర్చున్నట్టువి ఇది 2 గుర్రాలు అన్నట్టు, కింది 2 గుర్రాలు అన్నట్టు మన రథం. దీన్ని పార్థసారథి ముద్ర అంటారు. ప్రతి ఒక్కరు కూడా
ఎవరైతే పార్థసారథులు ఉన్నారో మీరందరూ కూడా హ్యాపీ ఇలాంటి ముద్ర వేసుకోవాలి, హ్యాపీగా మీ కార్ నడిపించేటప్పుడు చేయండి. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది మా డ్రీమ్ పరంగా చెప్తున్నాను, మీరు క్యాబ్ డ్రైవర్స్ అనుకోండి, మీరు యూనిటీ ఏదైనా యూనియన్ ఉన్నా కూడా ఒక్కసారి స్వామివారి టెంపుల్ ఎక్కడ నిర్మించుకోండి. మీరు అందరూ కూడా ఎక్కడైనా ప్రతిరోజు కూడా బుధవారం దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఎప్పుడైనా వీళ్ళందరూ మన ఉన్నారు, బుధవారం దర్శనం చేసుకొని చాలా సూపర్గా మీ జీవనం ఇంకా సూపర్ సక్సెస్ ఉంటుంది. డబ్బు సంపద ఐశ్వర్యం దీనివల్లే మనం నిండుగా బతకాలనుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించి కొన్ని పుణ్యఫలం పెంచుకోవాలి. దీనివల్ల పుణ్యఫలం పెరుగుతుంటే మీ డబ్బు పెరుగుతుంటుంది. ఇది ఒకటి సెక్యూరిటీ మనకు ఉండాలి కాబట్టి ఆనందంగా ఉండాలంటే ఆశీర్వాదం ఉండాలి, అందులోంచి చేయండి. ఓకే, ఇవన్నీ దానికి హెల్ప్ చేస్తాయి. ధన్యవాదాలండి. సంక్షేమం.